జుమిగల తండ్రి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగున్నా. నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తూ ఉన్నాను. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకుల కొరకు, ఉన్నతాధికారుల కొరకు, పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్య వ్యవస్థ కొరకు, వారి క్షేమము కొరకు, ఆ రాష్ట్రమును జ్ఞానముతో పరిపాలించుట కొరకు, ఆ రాష్ట్రము అప్పుల విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరి మధ్య ఏర్పడిన కావేరీ నది జల వివాదం పరిష్కరింపబడినట్లు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాము. తమిళనాడు రాష్ట్రంలో అవినీతి ప్రధానమైన సమస్య. ఎన్నో అవినీతి కుంభకోణాలు తమిళనాడులో జరిగాయి. కావున అవినీతి నిరోధక చట్టాల కొరకు దేవా, వారిని దోషులను శిక్షించి దేవా, వారి అవినీతి ధనమును ప్రజల క్షేమము కొరకు వినియోగించే కొరకే దేవా, ఆ రాష్ట్రమును కొరకు ప్రార్థిస్తున్నాము. నీ సహాయము దయచేయు దేవా. నీ పరిపాలన కిందకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు నరకం విడుదలయ్యి నీ రాజ్యమును సంపాదించుకుని నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ వద్దకు నడిపించుట్లో కనికరించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులయుండు దైవ చిత్తమున పెరుగుడి, యాదార్థులయుండు నడతలలో వస్త్రములలో ఆటంకములేమి లేకుండా, నడతలలో వస్త్రములలో ఆటంకములేమి లేకుండా, అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత, పరిశుద్ధులయుండు దైవ చిత్తమున పెరుగుడి, యాదార్థులయుండు పరిశుద్ధులయుండు. దేవుని పోలిన జీవము చూపా కావలయను పావన జీవం, దేవుని పోలిన జీవము చూపా కావలయను పావన జీవం, జీవిత వేషంబు వ్యాధం కీడును బాపును పరిశుద్ధత, పరిశుద్ధులయుండు దైవ చిత్తమున పెరుగుడి, యాదార్థులయుండు పరిశుద్ధులయుండు. శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఈ ధరణిలో సిద్ధపరచును, శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఈ ధరణిలో సిద్ధపరచును, శుద్ధమగు సీతాంబు కలుగు శాశ్వత శుద్ధి పరిశుద్ధత, పరిశుద్ధులయుండు దైవ చిత్తమున పెరుగుడి,
మర్యాదాదులయుండుడి, పరిశుద్ధులయుండుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది గనుక ప్రభువుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ఎల్లరికి యెహోవా ఈరే అని ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరు బాగున్నారని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తున్నారు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయుచున్నాం. కనుక ఈ సహవాసం తండ్రితో కూడా మనకు ఆ ఆత్మ సంబంధమైన యూట్యూబ్ పరిచర్యలో వాక్యపు వెలుగులో మనల్ని మనం కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ ఉత్తరంలో పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న లోపములను సరిచేస్తూ వారిని ప్రభువు రాజ్యం కొరకే వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. ముందు 8వ వర్తమానాన్ని ముందుగా 8వ వచనాన్ని వర్తమానం విన్నాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కొంతమంది చీకట్లో ఉండి ఎలాగ వెలుగులోకి వచ్చారో మొదటి వర్తమానము ఈ ముందు వర్తమానం విన్నాం. ఇప్పుడు 9వ వచనం గమనిద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము, ఈ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. కనుక ఏమిటి వెలుగు ఫలము, ఎవరి వెలుగు ఫలము అని మనం గమనిస్తే చూడండి, ఆదికాండంలో వెలుగు ఫలముగా ఫలించే వ్యక్తిగా ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని పేరు యోసేపు. యోసేపు ఏ రీతిగా ఫలించాడో మనము లేఖనములను చదువుదాం. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించుడి కొమ్మ, ఓటు యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించదు. విలికాండ్రు అతన్ని వేధించది, వారు బాణములను వేసి అతన్ని హింసించది. గమనించారా? యోసేపు జీవితంలో ఈ విలికాండ్రులు అతన్ని వేధించారు, వారి బాణములను వేసి అతన్ని హింసించారు. అయినప్పుడు కూడా శత్రువైన అపవాది యోసేపును తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడే తనని ఐగుప్తు దేశం అంతటికి ఒక వెలుగుగా ఉంచాడు. రెండోది, అతని శ్రమల అనుభవములు అన్నిటిలో ఆయన యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. మూడోది, యోసేపు ఫలించిటి కొమ్మగా ఉండి ఊట యొద్ద అనేక మంది ఆ నీరు లేదా ఐగుప్తు దేశంలో కరువు కాలంలో ఆహారము తినేవారుగా ఉన్నారు. యోసేపు దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించు. యోసేపు ఐగుప్తు దేశము ద్వారా ఇతర దేశాలకు కూడా ఆహారము అందించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ వెలుగు ఫలములు ఇంకా మనం గమనించే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు. 22వ వచనం 5:22. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యత్వం,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కనుక 25 వచనం గమనిస్తే, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, మీరు ఎలాగుండాలంటే వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడాలి అని పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాశారు. మొదటి వ్యక్తి వెలుగు ఫలముగా మనం చూసాం. రెండవ వ్యక్తిని మనం గమనించినట్లుగా అయితే చూడండి, దానియేలు గ్రంథంలో ఇక్కడ ఒక వెలుగుగా దేవుడు తన సేవకుడైన దానియేలును నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక అన్య రాజు దానియేలు వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనిద్దాం. చూడండి 26వ వచనం, 3:26. అంతటి నెబుకద్నెజరు వేడుము కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చేది. ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియో చేయకుండాటియు, వారి తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనను చెడిపోకుండాటియు, వారి తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రంలో చెడిపోకుండాటియు, అగ్ని వాసనను వారి దేహములు తగలకుండాటి చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజాహారుడు. ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి, కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుకు సమర్థుడగు దేవుడు గాక మరే దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడువారిలో కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడిను, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండినను. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. గమనించారా? బబులోను సంస్థానములో షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు రాజు నిలబెట్టించిన బంగారం ప్రతిమకు నమస్కారం చేయలేని వారిని అగ్నిగుండములు వేస్తామంటే అందరూ సాగిలపడ్డారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే తమ దేవుని కాక ఇంకే దేవునికి మేము నమస్కారం చేయము అని చెప్పినప్పుడు వారే అగ్నిగుండం 7 అంతలుగా అభివృద్ధి చేసి ఎక్కువ చేసి వీళ్ళు ముగ్గురిని విసిరివేసినప్పుడు వారి మధ్యకి ప్రభు వచ్చాడు. వారి వస్త్రములు కాలేదు, వారి తల వెంట్రులు కాలేదు. 4వ వ్యక్తి కనబడినప్పుడు రాజుగారు వాళ్ళని బయటికి పిలండి, అధిపతులారాన్ని వాళ్ళని బయటికి పిలిస్తే వారి దేహమును పరీక్షిస్తే వారి శరీరము మాడువాసన కానీ, వారి తల వెంట్రుకలు కానీ, వారి వస్త్రములు కానీ కాలలేదు. దీని కారణం చేత అన్య రాజు అయిన నా యొక్క రాజు ఏం ప్రకటన చేశాడంటే, ఈ విధముగా రక్షించుటకు సముద్రకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే దేవుని ఎవడు దూషిస్తాడో వాడి ఇంటిని పెంటగా చేస్తాను అని ప్రపంచానికి దానియేలు ద్వారా బబులోను దేశములో నుంచి సృష్టికర్తన దేవుడు ఒక వెలుగుగా వారిని వెలిగించి, చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకొచ్చి వారి ద్వారా ఆ బబులోను దేశంలో కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్న ఇంకా ఏ దేవుడు లేడు అని అన్య రాజు ప్రకటిస్తూ వచ్చాడు. తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఒక మాట గమనిస్తే చూడండి 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్తన దేవుడు. ఈ భూమిని, ఆకాశం అందున్న సమస్తమునకు సృష్టికర్తన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే
ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. చూడండి, ఆ మాటను మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలో మనం ఈ మాటను గమనించినట్లుగా ఇక్కడ ఒక మాట రాబడ్డది 22 అధ్యాయంలో. చూడండి, 22 అధ్యాయము 13 వచనం. నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మల గుండా ఆ పట్టణములో ప్రవేశించిన తమ వస్త్రం ఉతుక్కున్న వారు ధన్యులు. గమనించారా? ఆదియు ఆయనే, అల్ఫయు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. కానీ జీవవృక్షమైన పరలోక రాజ్యమునకు ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆ సృష్టికర్తను దేవుడు ఆ నీతి ఫలము, ఆ వెలుగు ఫలము, ఆ సత్యము, ఆ యొక్క మంచితనము ఈ లోకంలో ఎవరిలో ఉంటుంది అంటే, మంచితనము ఎవరిలో ఉంది? చూడండి, యోహాను సువార్తలో ఈ మంచితనం కనిపిస్తుంది. చూడండి, మొదటి అధ్యాయము 6 వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చును. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగుండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఈ సృష్టి, ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రములను, సమస్త ఆకాశమండలం, భూమండలమునకు, భూమికి ఆకాశం మధ్య ఉన్నవి, భూమి క్రింద ఉన్నవన్నవి, ఈ జీవరాశులన్నింటినీ కూడా సృష్టికర్తన దేవుడే కలుగు చేశాడు. 5 రోజులు, 6వ రోజున మానవుడిని తన స్వరూపంలో, తన పోలికలో చేసి, మట్టి బొమ్మను చేసి జీవవాయుని వదగా నరుడు జీవాత్మాయి. ఆ మనుషుడు లోకమునకు వెలుగై ఉండాలి. ఇక్కడ యోహాను గనుక అతన్ని గురించి ప్రకటించడానికి వచ్చి, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి ప్రకటించడానికి వచ్చాడు. నిజమైన వెలుగుండను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించును. ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆయన మూలం, ఆయన లోకంలో ఉండను, లోకము ఆయన మూలముగా కలిగింది, కానీ లోకము సృష్టికర్తన దేవుని ఎరుగుక సృష్టిలో ఉన్న వాటిని దైవత్వం అని చెప్పి ఆరాధించి, సేవించి, పూజించేవారుగా నిర్దినాన్ని ప్రపంచంలో మనం గమనిస్తున్నాం. ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే ఇటువంటి వాడు అని మనం గమనించినట్లయితే చూడండి, ఆ దేవునికి ఉన్న గుణగణములు మనం గమనిద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ దేవునికి ఉన్న గుణగణములు ఏంటో మనము చదువుదాం. 5వ వచనం, 2:5. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగినట్లు, ప్రతి వాని నాలికయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకి అనుగ్రహించు. భూమి మీద ఉన్న ప్రతి నామము కంటే పై నామము ఆయనకు అనుగ్రహించబడ్డారు. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తులుగా 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను కూడా చదువుదాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును మోక్షము లేదు. ఈ నామము, యేసు నామమును ఎవరు ద్వేషించి అసహించుకుంటారో వారు నిత్య నరకానికి వెళ్తారు. చూడండి, యెషయా గ్రంథంలో ఆ దేవుడు ఎటువంటి వాడు అనేది మనం చదువుదాం. 43:10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు నాకు సాక్షులు.
నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపచేయవాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతులను విడిపింపగలవాడు ఎవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రెప్పగలవాడెవడు. గమనించారా? కనుక ఈ మొదటివాడు ఆయన, కడపటివాడు ఆయన, ఆదియు ఆయన, అంతం ఆయనే. కనుక ఆయన ముందు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు ఉండబోడు. కనుక మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతము, యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండే దేవుడు. ఆయన ఏమంటున్నంటే సమస్త నీతి ఫలముల వలన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఒకటి మనం యేసేపుని చూసాము, అతడు వెలుగు సంబంధం వల్లే ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. రెండవది దానియేలును చూసాము, అతడు వెలుగు సంబంధం వల్లే ప్రపంచానికి ప్రీతికరమైన సృష్టికర్తన దేవుణ్ణి యేసేపు అంగీకరించాడు. సృష్టికర్తన దేవునికి దానియేలు లోబడి అగ్నిగుండం, సద్రకు, మేషకు, అబేద్నెగో, ఆ యొక్క వారు ముగ్గురు సింహం ఆ యొక్క అగ్ని గుండంలో నుంచి బయటకు వచ్చిన అన్యరాజు బబులోని దేశానికి కాకుండా ప్రపంచానికే వీరి దేవుడు కాక ఇంకే దేవుడు లేడని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొని. నిజమైన వెలుగుండును, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలుగు ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నన్ను వెలిగించారు, ప్రపంచంలో అనేకుల్ని వెలిగించారు. ఆ వెలుగు నీకు కావాలా? ఆ వెలుగనే యేసు ప్రభు వారు నీ హృదయంలో, నీ జీవితంలోనికి వచ్చినట్లుగైతే చూడండి, 1 కొరింథీ పత్రికలో ఒక మాట చదువుదాం. 1 కొరింథీ పత్రికలో ఒక చక్కని మాటను మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఒక మాట చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, ఆయన ఎటువంటి వాడో చదువు. 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చే. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. ఈ దేహము దేవునికి ఆలయము. దీన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కనుక ఈ లోకంలో చెడు వ్యసనాల చేత ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేసి నిత్య నరకానికి పంపిస్తాడు. కనుక ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తే నిజమైన వెలుగు, వెలుగు ఫలములు, ప్రభు సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. కనుక వెలుగు సంబంధుల వలె నడుచుకోకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఎంత నష్టం జరిగిందో చదివి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక రాజు దేవుని మాట వినకపోవడము ఎంతగా తన జీవితంలో నష్టపోయాడో మనము చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన చేసిన పనిని ఏమిటో మనం చూద్దాం. 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతాను, శ్రద్ధగా వినండి.
ఐదో అధ్యాయము కొన్ని మాటలు చదువుతాను. 8వ వచనం నుంచి. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజుకు బెల్షెజరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతులను విస్మయమొందినట్లుగా ముఖ వికారము గలవాడాయన. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించినగాక. నీ తలంపులు నిన్ను కలవరపడనీకు, నీ మనసు నిబ్బరంగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఇండుట నీ తండ్రి కనుగొన్ను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండులకును గారడి విద్య గల వారికి కల్దీయులు జ్యోతిష్యులకును పై అధిపతిగాను అతను నియమించు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. కళలను తెలియజెప్పుటకును మర్మమును బయలుపరచుటకు కఠిన ప్రశ్నకు ఉత్తరమును ఇచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడుగా కనబడను. కనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అనే పేరు పెట్టను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము తెలియజెప్పగలెను. అసలు భావం ఏంటి, ఏం జరిగిందో ఆ మాటలు ఇప్పుడు చదువుతాను, వినండి. రాజుకు బెల్షెజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షెజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు అన్న తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించింది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకారములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉత్పత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్టుండును. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళ వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకునుచుండును. రాజు గారడీ విద్య గల వారిని పిలువనంపి కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతృతగా ఆజ్ఞించి బబులోనులోని జ్ఞాను రాగానే ఇట్లనను, ఈ వ్రాత చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడు ఎవడో వాడు ఊదారంగ వస్త్రమును కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషమును ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా నియమించి అతడు ఏలును అని రాజు ప్రకటించాడు. అయితే ఆ దర్శనము, రాజుకు వచ్చిన దర్శనం ఏంటి మనం చదివాము. ఇప్పుడు దాని వ్రాత ఏమిటి దానియేలు చెప్పాడో చదువుదాం. చూడండి, 20వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసును. శాసనం ఏదనగా మెనే టెకెల్ ఒఫారస్. ఈ వాక్యభావం ఏమనగా, మిని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును. టెకెల్ అనగా ఆయనను త్రాసులో తూచగా నీవు తక్కువ వాడుగా కనబడుతుంది. పెరేసు అనగా నీ రాజ్యముని యొద్దను విభాగింబడి మాదీలకు పార్శ్వికులకు ఇయ్యబడింది. బెల్షెజరు ఆజ్ఞగా వారు దానియేలుకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేతిలో నతడు 3వ అధికారిగా చాటించేది. గమనించారా? ఈ యొక్క బెల్షెజరు రాజు యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు తీసుకొచ్చి దేవుని ఆలయంలో, సృష్టికర్తన దేవుని ఆలయంలో బల్ల కొరకు వాడిన ద్రాక్షరసము రొట్టె కొరకు వాడిన ఆ వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చి తానును తన అధిపతులను తన మంత్రులను తన రాణులను తన ఉత్పత్తులను తన భార్యలను కనుక వాటిలో ద్రాక్షరసం బ్రాంది విసుగు పోసి వాటిలో త్రాగుతుండగా
ఒక అరచేయి వచ్చింది. అరచేయి తను చూస్తుండగా గోడ మీద మెన్నె మెన్నె టెకెల్ ఉఫారస్ అని రాసింది. కనుక దాన్ని చదివి వినిపించడానికి చెబితే వారికి రాజ్యంలో 3వ అధికారిగా చేస్తాను రాజు ప్రకటించాడు. కానీ ఆ దేశంలో జ్ఞానులు ఎవరే కానీ దాన్ని చదివి వినిపించలేకపోయారు. తన భార్య వచ్చి, నీ తండ్రి కాలం బబులోను, నీ తండ్రి కాలం నెబుకద్నెజరు కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దానియేలు, అతడు ఈ వ్రాతను చదివి వినిపించగలడని అతను పిలిపించమని తన భార్య చెప్పింది. చూడండి, మిని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడిగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింబడి మాదీలకు పార్షకులు ఇయ్యబడును. చూడండి 30 వచ్చింది. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు వాడే సింహాసనము ఎక్కను. ఆ రాత్రే శత్రువులు వచ్చి బెల్షస్సరు రాజ్యాన్ని నాశనం చేసి తనను తన ఇంటి వారిని సమస్త నాశనం చేసి ఆ రాజ్యాన్ని లాక్కున్నారు. కారణం ఏంటి అంటే, ఒక మనుషుడు ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయములో నీతి పవిత్రత లేకపోతే, ఈ ఆలయంలో వెలుగైన సృష్టికర్తన దేవుడు లేకపోతే, ఈ ఆలయంలో మంచితనము లేకపోతే, నీతి లేకపోతే, సత్యము లేకపోతే, ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించి వెలుగు సంబంధంలో నడుచుకోకపోతే దేవుని కోపము ఈ బెల్షస్సరు రాజు మీదకి వచ్చి తన రాజ్యాన్ని దేవుడు నాశనం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే ఆ వెలుగైన యేసుప్రభువారిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన నీ కొరకే మరణించాడు. ఆయన నీ చేతులకి మేకులు వేయబడ్డాయి, ఆయన కాళ్ళకి మేకులు వేయబడ్డాయి, ఆయన ప్రక్కల్లో బల్లెంతో పొడవబడ్డది. కనుక ఆయనకి 39 కొరడ దెబ్బలు కొట్టారు, ఆయన ముఖం వేశారు, ఆయన గెడ్డం పెరికి వేశారు, ఆయన హేళన చేశారు, ఆయన అవమానపరిచారు, ఆయన నిందించారు. 6 తీర్పుల్లో ఈయన పరిశుద్ధుడు, ఈయన నిర్దోషి, నిష్కలంకడు, ఇతను ఏ దోషం లేదని ఆ తీర్పు తీరుస్తూ వచ్చారు. కనుక అతను ఏ దోషం అతను చేయలేకపోయినప్పుడు కూడా అతన్ని సిలువేస్తూ వచ్చారు. యేసుప్రభువారు చనిపోయి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగని యేసుప్రభువారు నీ హృదయంలోనికి, నీ దేహంలోనికి, నీ జీవితంలోనికి రావాలంటే ఇదే అనుకూల సమయం. యోసేపు ఆ వెలుగుని గురించి ప్రకటించాడు, దానియేలు ఆ వెలుగుని గురించి ప్రకటించాడు. కనుక బెల్షస్సరు రాజు ఆ వెలుగును గుర్తిరగలేని వాడై, దుర్మార్గుడై, దేవుని ఆలయంలో ఉన్న పవిత్రమైన పాత్రను తీసుకొచ్చి తను, తన ఇంటి వారు, తన రాణులు, తన భార్యలు, తన కలిగిన వారిని ఆ భ్రాంతి విసుగు పోసి తాగుడు ద్వారా దేవుని కోపము ఆ రాత్రే వచ్చి ఆ చీకట్లో ఉన్న అతని జీవితంలో కనుక మరణ శాసనాన్ని, తన రాజ్యాన్ని కోల్పోయి నిత్య నరక పాత్రుడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో అటు భయంకర నరకం విడుదల కావాలంటే నీతి, మంచితనము, సత్యము, ఆ వెలుగైన యేసుప్రభువారు నీలో ఉంటేనే యుగయుగాలు పరలోకమనే ఆ వెలుగులో, ఆ మహిమలో నువ్వు ఉండగలవు. కనుక బెల్షస్సరు రాజు వలె సృష్టికర్తను దేవుని తునీకరించి చీకట్లో, లోకములో, పాపములో నువ్వు జీవించి ఈ లోకంలో కన్ను మూస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, నీ మాటలు వారి జ్ఞానముతో వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. చీకట్లో నుంచి, పాపము నుంచి, నరకము నుంచి విడిపించి నిజమైన వెలుగుండను, అది లోకముకు వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించును అని దేవా, ఆ వెలుగైన నిన్ను అంగీకరించి దేవా నీ రాజ్యంలో ప్రవేశకులుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్లో వాక్యపు పెట్టిన ప్రతి బిడ్డకును తోడుండి ఆస్వాదించునుగాక, ఆమేన్. పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి,
యథార్థులయుండుడి, పరిశుద్ధులయుండుడి. రైతుల